మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 4 రోజులు వానలు, సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కోత దశకు పంటలు, రైతుల్లో ఆందోళన. తగ్గిన టెంపరేచర్లు, మెజారిటీ జిల్లాల్లో 40% డిగ్రీల్లోపే. మొత్తం మీద ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మొత్తం మీద వాతావరణం అనేది 40 డిగ్రీల్లోపే నమోదైంది అంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. తగ్గిన టెంపరేచర్లు 40 డిగ్రీలు లోపే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంటలు కోత దశకు వచ్చినాయి. ఈ మూమెంట్ లోనే వడగండ్ల వానతోని రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతులందరూ బిక్కుమంటున్నారు అంటూ వార్త. ఇది 4వ పేజీలోని వార్త. మీకేం తెలుసయ్యా, మేం చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లను తరచు మార్చిన గత ప్రభుత్వ పెద్దలు. ఇంజనీర్లు నిర్మాణం సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఇష్టరీతి నిర్మాణం. బ్యారేజ్ను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు. సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు. ప్రభుత్వం ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. మొత్తం మీద కాకనే కర్త కర్మ క్రియ అని 15 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, ఎప్పుడు వస్తే అప్పుడు దాని డిజైన్ మార్చి పడేయడం. ఇంజనీర్లకు మీకేం తెలుసయ్యా, నేను చెప్పినట్టు మీరు కట్టండి, ఇట్లా కట్టండి, అట్లా కట్టండి. మళ్ళా కాక అక్కడి నుంచి ఇక్కడికి సీసీ కెమెరాల్లో పర్యవేక్షణ కాకది నడిచింది. ఎప్పుడు కాకకు డౌట్ వచ్చినా ఇట్లా కాదయ్యా, ఇట్లా కట్టాలి, అట్లా కట్టాలి అంటూ తరచుగా దాని యొక్క డిజైన్లను మారుస్తూ తనకు అనుకూలంగా, అంటే ఇట్లా కాదు అట్లా కట్టాలి, అట్లా కాదు ఇట్లా కట్టాలి. ఇంజనీర్ల మాటలు వినకుండా తిన ఇష్టం వచ్చినట్టుగా ఆ డిజైన్లను మార్చడమే దానికి కారణం అంటూ 5వ పేజీలోని వార్త. ఇది మొత్తం కాళేశ్వరం గాని, మేడిగడ్డ గాని అన్నిట్లోనూ కాక ఎట్లా చెప్పిండో, కాక ఎట్లా మార్చమంటే ఇంజనీర్లు అట్లా మార్చేసిర్రు. ఇప్పుడు ఎంక్వైరీలో ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నది. ఇది ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి ఇదే కథ. ఈ కథనే చెప్పుకుంటూ వస్తున్నాం. కాక ఇష్టం వచ్చిన రీతిలో కట్టిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం కమిషన్లకు మాత్రమే కడుతున్నాడు కాక. అది మొత్తం సముద్రం పాలే అవుతుంది అని అంటే చివరికి ఆ ప్రాజెక్టు సముద్రం పాలే అయింది తప్ప ప్రజలకు దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదొక డమ్మీ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. రేవంత్ గురి 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్. హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్. ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం. పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం. ఇంటి నుంచి ఎలక్షన్ ప్లాన్ అమలు. లోకల్ లీడర్లు క్యాడర్ కు నేరుగా ఫోన్లు. కీలకంగా తెలంగాణ. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఏమైనా గాని, ఎట్లయినా గాని 14 సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిందే. దానికి కావాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ ని మనము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద 14 సీట్లు గెలవాలి అని గట్టి పట్టుదలతోని, పంతంతోని ఉన్నట్టు వార్తలు. ఇది 2వ పేజీలోని వార్త. గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా అంటూ వార్త. ఇది బిజినెస్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి. మేడిగడ్డ ప్రాజెక్టుల్లో దర్యాప్తు టీంకు రతన్ సారథ్యం. ఆయన రిపోర్టు ఆధారంగానే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. డైనమిక్ ఆఫీసర్ గా పేరు. సీఎం గవర్నర్ సంతాపం. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు అంటూ 4వ పేజీలోని వార్త. రాజీవ్ రతన్ కన్నుమూత అంటూ వార్త. ఇది మేడిగడ్డ ప్రాజెక్టులోను దర్యాప్తు టీంకు రతన్ సారథ్యం. ఆయన రిపోర్ట్ ఆధారంగానే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటైంది అంటూ వార్త. ఇది కూడా తెలంగాణ ప్రజలు ఇందులో ఏదో గోల్మాల్ అయింది అనుకుంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టే. కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులుండవు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం వేసిన పిటిషన్ కొట్టివేత. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పవసరం లేదు. ఈడీ చర్యలన్నీ సబబేనాని కామెంట్ అంటూ 9వ పేజీలోని వార్త.
సీఎం కు ఏం స్పెషల్ ఉండదు అంటూ వార్త ఇది. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నాయి అంటూ ఢిల్లీ హైకోర్టు చెప్తున్నది. మొత్తం మీద సామాన్య పౌరుడికైనా సీఎం కైనా అదే లా ఉంటది అన్నట్టు వార్త. మొత్తం మీద నేను బాధితురాలిని, లిక్కర్ స్కామ్ లో నాకెలాంటి సంబంధం లేదు కవిత. నేను ఒక బాధితురాలిని అని చెప్తున్నది అక్క. అది ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది అక్క, నువ్వు బాధితురాలివా లేదా పాత్రధారివా సూత్రధారివా అనేది మొత్తం కేసు తేలినాక చెప్తుంది అక్క. అది నువ్వు చెప్పంగానే అయిపోదు అంటూ తెలంగాణ సమాజం కూడా గమనిస్తున్నది. ఈ నెల 23 దాకా జుడిషియల్ కస్టడీ. అక్కకు ఇంకా 23వ తారీఖు దాకా జుడిషియల్ కస్టడీ అంటూ వార్త. ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ, ఏటా పెరుగుతున్న బాధితులు అంటూ వార్త. మొత్తం మీద హెల్త్ ఆఫ్ ది నేషనల్ రిపోర్ట్ లో అపోలో హాస్పిటల్ వెల్లడి. 2020లో 14 లక్షల కేసులు, 9.10 లక్షల మంది మృతి. 25 నాటికి 15.70 లక్షలకు పెరిగే ప్రమాదం. మారుతున్న లైఫ్ స్టైల్ లిక్కర్ స్మోకింగ్ కారణమని వెల్లడి. మొత్తం మీద మారుతున్నటువంటి లైఫ్ స్టైలే దీనికి కారణమని చెప్తున్నారు. ప్రపంచంలోనే క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ, ఏటా పెరుగుతున్నాయి బాధితులు అంటూ మొత్తం మీద ప్రపంచం మొత్తానికి మన ఇండియాలోనే ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నట్టు వార్త ఇది. సిఈసికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ముప్పు పోల్చి ఉన్నందున భద్రత పెంచిన కేంద్రం. 24 గంటల పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపలా అంటూ వార్త ఇది. మొత్తం మీద సిఈసికి జెడ్ సెక్యూరిటీ ఇచ్చింది సెంట్రల్ ప్రభుత్వం అంటూ వార్త ఇది. తాగునీటికి ఇబ్బందులు రావద్దు అంటూ 2వ పేజీలోని వార్త. ఇంకో 100 కోట్లైనా ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి. కంప్లైంట్ వస్తే వెంటనే పరిష్కరించాలి. కొన్ని చోట్ల సాధారణం కంటే 10% తక్కువ సప్లై, ఆ కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయాలపై ఫోకస్. 10 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లోనే ఎక్కువ సమస్యలు. అధికారులు యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని సీఎం ఆదేశం. మొత్తం మీద తాగునీటికి ఇబ్బంది రావద్దు, ఇంకో 100 కోట్లైనా ఖర్చు పెట్టండి ఇస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తాగునీటికి ఎలాంటి సమస్య అనేది రాకుండా ఉండాలి. అమెరికాలో కిడ్నాప్ పైన హైదరాబాద్ స్టూడెంట్ డ్రగ్స్ కిడ్నాప్ రాకెట్ ముఠా చంపి ఉంటుందని అనుమానం. గత నెల 7న క్లిప్లాండ్ సిటీలో కిడ్నాప్. నెల రోజుల తర్వాత చెరువుల్లో శవమై తేలాడు. మొత్తం మీద అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్ స్టూడెంట్ మృతి అంటూ వార్త ఇది. 4వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరైన 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్ అంటూ వార్త ఇది. 5వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరైన 106 మంది ఉద్యోగులు సస్పెన్షన్ అయినట్టు వార్త. ఏలూరు పంపులకు రిపేర్లు చెయ్యక 50 టీఎంసీలు లాస్ అంటూ 8వ పేజీలోని వార్త. అభ్యర్థులన్నీ వివరాలు చెప్పనక్కర్లేదు అంటూ 9వ పేజీలోని వార్త. పంజాబ్ పై సన్ రైజర్స్ విక్టరీ అంటూ 12వ పేజీలో. 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్. ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్ఎస్. 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంట్రోల్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ ఫోకస్. మొత్తం మీద కాక 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్ అంటూ హెడ్లైన్ వేసింది నమస్తే తెలంగాణ పత్రిక అంటూ వార్త. మొత్తం మీద కాక ప్రజలు ఎక్కువ రావడంతో ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అంటూ వార్త ఇది. వడగండ్ల వానకు ముప్పు వార్త ఇక్కడ. ధాన్యం కొనుగోళ్లపై 1న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ప్రకటన. 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. 10 రోజులవుతున్న ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం. అకాల వర్షాల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన అంటూ మొత్తం మీద 3వ పేజీలోని వార్త. నిజంగా తెలంగాణ
రైతులకు వడగండ్ల ఆనలు ఒక పెద్ద గండంగా అని చెప్పుకోవచ్చు. మొత్తం నీళ్ళందక ఒక దిక్కు పరేషాన్గా ఉంటే రెండవ దిక్కు వడగండ్ల వానతోని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు అంటూ వార్త ఇది. 4 రోజులు వర్షాలు, రాష్ట్రంలో ఓ మోస్తారు వానలు, మరోవైపు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు, వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఈ ఏడాది మంచి వానలే, రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు, స్కైల్మెంట్ వాతావరణ సంస్థ అంచనా అంటూ వార్తలు ఇవి. 12వ పేజీలోని వార్త. మిత్తి కట్టలేక మృత్యుడు ఒడికి, మిత్తి కట్టలేక మృత్యు ఒడికి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. నిందితురాలిని కాదు బాధితురాలిని అంటూ కవితక్క చెప్తున్నది. నేను నిందితురాలిని కాదు, నేను ఒక బాధితురాలిని అని చెప్తున్నది. విచారణ జరిపిస్తే తెలుస్తుందక్క నువ్వు నిందితురాలివా లేదా బాధితురాలిలో, ఇంకా విచారణలో ఉంది కదా కేసు, అది మొత్తం అయిపోని అప్పుడు తెలుస్తుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారక్క. రాళ్ల వాన బీభత్సం అంటూ 3వ పేజీలోని వార్త. నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన, 7 జిల్లాల్లో అకాల వర్షం, చేతికొచ్చిన వరి నేలపాలు, రాలిన మామిడి, దెబ్బతిన్న కూరగాయలు, 1200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనాలు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ప్రతి చరాస్తిని అభ్యర్థి వెల్లడించక్కర్లేదు అంటూ 11వ పేజీలోని వార్త. తన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపితే తప్ప ఓటరుకు అన్ని తెలుసుకునే హక్కేమీ లేదు. అరుణాచల్ ఎమ్మెల్యే కేసుల్లో సుప్రీం తీరు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్త దాడి అంటూ 2వ పేజీలోని వార్త. తెలంగాణలో రాహుల్ ఫ్యాక్స్, బిల్డర్లు కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు, ఎన్నికల ఖర్చుల కోసం అప్పగింత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. మొత్తం మీద తెలంగాణలో రాహుల్ ట్యాక్స్ అంటూ వార్త. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ అంట. అటకెక్కిన ధరణి ప్రక్షాళన అంటూ 3వ పేజీలోని వార్త ఇది. రెవెన్యూ సదస్సులంటూ హడావుడి, ఆ తర్వాత కోడ్ అంటూ 3 నెలలు బ్రేక్, ఒక సమస్యకు దక్కని పరిష్కారం అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద ధరణిని అతలాకుతలం చేసేసి ధరణిని ఆగం పట్టించి ఇప్పుడు మళ్ళా పత్తిత్తు లెక్క సత్యపూస లెక్క మాట్లాడితే ఎట్లుంటుంది సార్ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ హఠాత్ మరణం అంటూ 10వ పేజీలోని వార్త. డ్రగ్స్ మాఫియా చేతుల్లో హైదరాబాదీ హత్య అంటూ 8వ పేజీలోని వార్త ఇది. అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి అంటూ 8వ పేజీలోని వార్త. టోఫెల్ స్కాలర్షిప్ 2.5 లక్షలు, ఇంగ్లాండ్లో చదవాలనుకునే వారికి అవకాశం అంటూ 8వ పేజీలోని వార్త. ఎఫ్సెట్ కు భారీ క్రేజ్ అంటూ 8వ పేజీలోని వార్త. మొత్తం మీద వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు. కేఎన్ఎన్ టీవీని